తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కల్పించిన నాయకురాలు, తెలంగాణ ఇచ్చిన తల్లిగా పేరు పొందిన ఐక్యరాజ్యసమితి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని వేములవాడ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఘనంగా నిర్వహించింది. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చెక్కపల్లి బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె చేసిన కీలక పాత్రను కొనియాడారు. పార్టీ బలోపేతం దిశగా అందరూ కలిసి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనకరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, పాత సత్యలక్ష్మి, బోజ్జ భారతి, సుగురు లక్ష్మి, నిత్యానందరావు, పులి రాంబాబు, ఇప్పపూల అజయ్, పుల్కం రాజు, గూడూరు మధు, అన్నారం శ్రీనివాస్, వస్తాది కృష్ణ, సాబీర్, పీర్ మహమ్మద్, ముప్పిడి శ్రీధర్, కొలకాని రాజు, కొక్కుల రాజు, నాగుల పాము, నాగుల విష్ణు, నాగుల మహేష్, అరుణ్ తేజ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పెద్దలు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ గారి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఘనంగా కేక్ కట్ చేసి రాజరాజ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ నుండి ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని తెలియజేస్తూ, పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ వారి తరపున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు పెద్దలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వారి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎందుకు అనంటే, ఒక విధంగా చూడండి, ఇలా 4 కోట్లన్నర ప్రజానీకాన్ని, తెలంగాణను కాపాడే విధంగా పెద్దలు సోనియా గాంధీ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇలా తెలంగాణను విముక్తి చేసింది. అంటే దాదాపు 65 సంవత్సరాలు ఇలా పార్లమెంట్లో కూడా ఇలా ప్రతిపక్షంగా ఉండి కూడా ఎన్నో విధాల ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడిన మహోన్నత వ్యక్తి రాబోయే కాలంలో వారి తనయుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే ఇలా భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నారనే భావన చేసుకుంటూ, మరి ఇంకా ఎన్నో పుట్టినరోజులు పట్టుకొని ఆ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతో, రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆరి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండాలని కూడా అని మనవి చేయించున్నాం. గౌరవ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణంలో ఈరోజు గౌరవ పట్టణాధ్యక్ష ఆధ్వర్యంలో, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో, మరి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. మరి తెలంగాణ ప్రదాత, మరి ఎందరో ఆత్మబలిదానం చేసుకున్న సందర్భంలో మరి తెలంగాణ ఇవ్వకుంటే మరి ఇంకా ఎంతో ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి మరి తెలంగాణ ఇవ్వడమే మనకు ఒక ముఖ్య ఉద్దేశంతో, ఇంకా రాబోయే 2047 విజన్గా వారు ఒక తెలంగాణను రోల్ మోడల్గా ఉంచే ఉద్దేశంతోనే మరి తెలంగాణను మరి బంగారు తెలంగాణగా వారు నిర్వహించడం జరుగుతుంది. మరి వేములవాడ పట్టణంలో శాసనసభ్యులు గౌరవనీయులు విప్ గారు ఆల్ శ్రీనివాస్ గారు మరి వేములవాడ ప్రాంతాన్ని మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మరి ముఖ్యంగా వేములవాడ పట్టణాన్ని మరి గుడి కానీ మరి ఇతరత్ర అన్ని రకాలైనటువంటి సౌలతులు మరి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. మరి నిత్యం ప్రజల్లో వండుకుంటూ ప్రజల సంక్షేమ, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న మా ఆల్ శ్రీనివాస్ నాయకులు మరి వారి తరఫున కూడా గౌరవ సోనియా గాంధీ గారు ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మా అధినేత్రి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ చౌక్ వద్ద వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు పేదవాళ్ళు వందల మంది సంఖ్యలో చనిపోతుంటే ఉద్యమంలో నా బిడ్డలు చనిపోతుందనే ఆలోచనతోని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఆ తెలంగాణ ఇస్తే దొరల రాజ్యం వచ్చి దోసుకున్నారు, దాచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల అందరికీ ఇండ్లు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మహిళా తల్లులకు ఇచ్చిన హామీలు అయితే ఏవైతున్నాయో ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్న మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలి. ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు
ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్లో కౌన్సిలర్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా వారు ఆశీర్వదించి భారీ మేడతో గెలిపించాలని ప్రజలందరూ వేడుకుంటున్నా. మరోసారి మా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.